జనం అటు జనం ఇటు జనం ఎటు చూసినా జనం పోటెత్తిన అభిమానం మరపురాని మహానేతపై చెక్కు చెదరని ప్రేమాభిమానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో వికారాబాద్ జనసంద్రమైంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాక సందర్భంగా పురవీధులు కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ అమర్ రహే జై జగన్ నినాదాలతో వికారాబాద్ హోరెత్తింది. రచ్చబండ కార్యక్రమం కోసం రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన వైఎస్ విజయమ్మ ప్రజా సమస్యలను పట్టించుకుని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని తూర్పారబట్టారు. కుమ్మక్కు కుట్రలను ఎండగట్టారు. ప్రయోజనం కలిగించని పథకాలతో ప్రజలను మాయే చేస్తోందంటూ ప్రభుత్వంపై విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ పై అక్కసుతో ఆయన అమలు చేసిన పథకాలన్నింటికీ తూట్లు పొడుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇవాళ సంక్షేమ పథకాలకు కానీ ఆయన మాటకు కానీ తూట్లు పొడుస్తా ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెచ్చినప్పుడు 2 వాగ్దానాల మీద తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఒకటి 2 రూపాయల కిలో బియ్యం అయితే ఇంకోటి మద్యపాన నిషేధం. మరి ఈ రోజు అవి 2 కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే దానికి కూడా తూట్లు పడవటం జరిగింది. మరి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రజా సమస్యలను గాలి కొదిలేసి అధికారం కోసం కాంగ్రెస్, ఉనికి కోసం టీడీపీలు పాకులాడుతున్నాయని విజయమ్మ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు వెన్నుపోట్లకు మారుపేరన్నారు విజయమ్మ. రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్న సమయంలో ప్రజల పక్షాన కాకుండా ప్రభుత్వం పక్షాన నిలబడిన చరిత్రహీనుడని ఆమె వ్యాఖ్యానించారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా పనిచేశారు. మరి అనేక మంత్రి పదవులు అనేకమైనటువంటి పదవులు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్క వాగ్దానమైనా మీరు నిలబెట్టుకోగలిగారా? ప్రజలకు ఇది చేశానని ఏమైనా చెప్పుకోగలుగుతారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పాలన తీసుకొస్తానని చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. చరిత్ర అనేది ప్రజలకు గుర్తుంటే వచ్చిన ముఖ్యమంత్రులందరిలో కూడా నీలాంటి చరిత్రహీనుడు ఇంకొకరు ఉండరు అని చెప్తా ఉన్నాను. ఇవాళ వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. tehalka.com 2002లోనే చెప్పింది అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని tehalka.com చెప్పింది. మరి అంతేకాకుండా 2 ఎకరాలతో ఉన్న చంద్రబాబు ఏ కోర్టు మిమ్మల్ని తీర్పు చెప్పింది మీరు నిర్దోషి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ఏ కోర్టు చెప్పింది దోషి అని, జగన్ బాబుని ఏ కోర్టు చెప్పింది దోషి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ బతుకంతా కూడా స్టేలు తెచ్చుకుని ఎటువంటి విచారణలు జరుపుకోకుండా చీకట్లో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ నీ బతుకంతా బతుకుతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ జగన్ పైన వైఎస్ కుటుంబం పైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వ్యక్తులు, పార్టీలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విజయమ్మ మాట్లాడుతుండగా వికారాబాద్ లో వాతావరణం మారిపోయింది. చల్లదనం పరుచుకుని వర్షం మొదలైంది. వైఎస్ కు వర్షానికి ఉన్న అనుబంధం మరోసారి రుజువైంది. ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్షం వైఫల్యాలను విజయమ్మ ఎండగట్టినప్పుడల్లా వికారాబాద్ ప్రజానీకం విశేషంగా స్పందించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. మొత్తానికి రంగారెడ్డి జిల్లాలో వైఎస్ విజయమ్మ చేపట్టిన యాత్ర విజయవంతమైంది. అంతేకాదు కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది ఈ యాత్ర. వీడియో జర్నలిస్ట్ భూపతితో విక్రమ్, సాక్షి న్యూస్, రంగారెడ్డి జిల్లా.